ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి సూర్యగ్రహణము 2వ తేదీ అమావాస్య నాడు చాలామందికి సందేహం ఏంటంటే అసలు మనకు ఉందా లేదా అని అడుగుతున్నారు. మనకి ఇండియాలో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఏమీ భయపడాల్సిన పని లేదు. మరి ఎక్కడుందండి? అమెరికన్ కంట్రీస్ సైడ్ ఉంది సూర్యగ్రహణం, గుర్తుపెట్టుకోండి. మనం గతంలో చెప్పినట్టుగా చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది బయట కంట్రీస్లో విపరీతమైనటువంటి వర్షాలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు అక్కడ కనబడుతుంది. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, విపరీతమైన గాలులు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణానికి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాల పట్ల బాగుంటుంది, ఏ లగ్నాల వాళ్ళకి లేదా ఏ రాశి వారికి బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశిపరంగా చూసుకోవచ్చు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సూర్యగ్రహణం మన ఇండియాలో లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 9:15 నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఉంది. అంటే మనకి రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే మనకు లేదు, అర్థం చేసుకోండి. గ్రహణం అనగానే భయపడకండి. మహర్షి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే గ్రహణం అంటే భయపడడానికి కాదు, గ్రహణం జపం చేసుకునే సమయం. మన పాపకర్మలు తగ్గించుకోవడానికి, మనం పుణ్యం పెంచుకోవడానికి, దేవతా అనుగ్రహం పొందడానికి సమయం అని అర్థం చేసుకోండి. అయితే మరి మేషం వారికి ఇక్కడ ఎలాగో లేదు, మరి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 40 రోజుల పాటు విదేశాల్లో ఉండేవాళ్ళు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందులో కలిసి వస్తుంది అంటే మేషం వారికి చాలా మంచిది ఈ గ్రహణం. ఎందుకు అంటే 6వ స్థానంలో గ్రహణం జరుగుతుంది. 6వ స్థాన గ్రహణం అనేటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అంటే ఎలాంటివి? కాంపిటీషన్స్లో సక్సెస్ ఇస్తుంది, అదేవిధంగా రుణాలు లభించేలా చేస్తుంది, పూర్వజన్మలో మీరు చేసినప్పుడు పుణ్యకర్మ ఇక్కడ క్లియర్ అవుతుంది, అంటే రావడం జరుగుతుంది దాని యొక్క కర్మ అనేటువంటిది. కాబట్టి ఇది చాలా మంచిది ఈ గ్రహణం. అయితే ఇక్కడ ఈ గ్రహణ సమయంలో మీరు సహజంగానే మేషలగ్నం వారు సూర్య ఆరాధన, సూర్య మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం నమో నారాయణాయ మంత్రం చేసుకోవచ్చు. ఈ రవెల్లి కేతువు బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి గణపతి స్తోత్ర పఠనం, గణపతి తర్పణం కూడా చేయొచ్చండి ఆ సమయంలో. ఎందుకంటే మీకు పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కేతువుతో కలిశాడు. ఏమంటే బాగుంది అంటున్నారు కదా, మంత్రం చేయాలంటే బాగున్నా మీకు ఇది గొప్ప యోగంగా అనుకోండి ఎప్పుడు కూడా గ్రహణాన్ని. అంతేగాని ఏదో భయపడిపోవడం, అమ్మో ఏదో అవుతుంది అనుకోవడం కాదు, దాని గురించి కాదు గ్రహణం అనేటువంటిది, బాగా అర్థం చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, లోన్స్ కోసం ట్రై చేస్తుంటారు బ్యాంక్స్లో, ఈ గ్రహణ ప్రభావం వల్ల మీకు లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు చంద్రగ్రహణం జరిగింది కదా, మీకు గతంలో జరిగింది కాబట్టి ఆ చంద్రగ్రహణం నుంచి 40 రోజుల పాటు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిల్లో మనస్పర్ధల విషయంలో చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. రవిగ్రహణం మాత్రం మీకు సూర్యగ్రహణం ఏదైతే ఉందో మంచి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవారు, లేదా గవర్నమెంట్ జాబ్స్లో నాకేదో ఇబ్బంది వచ్చేటట్టుంది అనుకునేవి కాస్త క్లియర్ అవ్వడం, అది ఎప్పుడు మీరు గణపతి సూర్య ఆరాధన చేస్తూ సూర్య భగవానుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని నమః చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇది చేయండి. మీకు ఒకవేళ గ్రహణ సంబంధించింది ఇంకా దోషం పోవాలంటే నేను వీడియో ఆఖరిలో ఎండింగ్లో మీకు దానాలు చెప్పాను, అవి చేసుకోండి. గ్రహణం తర్వాత గ్రహణ దోషం ఉన్నటువంటి వారు ఏ దానాలు ఇవ్వాలి? గుర్తుపెట్టుకోండి, గోధుమలు 1 కేజీ, కేజీంబావు గోధుమలు, కేజీంబావు బియ్యము, మినుములు, ఉలవలు, ఈ 4 పదార్థాలు తీసుకోండి. అదేవిధంగా సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ అని ఉంటాయి మనకి పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. అదేవిధంగా మీకు నాగపడిగ ప్లస్ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె, చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని దాంతో నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా పెట్టి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి వీటిని దానంగా ఇవ్వాలి. మరి ఎప్పుడు ఇవ్వాలి? గ్రహణం అయిపోయిన తర్వాత ఆ రోజైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ గ్రహణ ప్రభావం మాత్రం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చాలామందికి
ఏమండి మనకి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నాకు అసలు ఏ రాశో కూడా తెలియట్లేదు, అలాంటప్పుడు నేను ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇవ్వచ్చు, దోషమేం లేదు. అదేవిధంగా ఏ రాశో కూడా తెలియనటువంటి వారు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా అప్పుల విషయంలో జాగ్రత్త పడాలి. సూర్యగ్రహణం న్యాచురల్ 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి అనవసరంగా లిటికేషన్స్లో ఇరుక్కుంటాను అనుకునేటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. అంటే మనం ఊరికనే పోయి ఇందులో లిటిగేషన్స్ ఇరుక్కుంటాం, అటువంటివి ఏమైనా ఇరుక్కుంటామో లిటిగేషన్స్ అనుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఆ రోజు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి అమావాస్య నాడు అమ్మవారి ఆరాధన చాలా మంచిది. మరియు ఈ అమావాస్య తర్వాత మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమావాస్య రోజు పాటించాల్సింది కూడా ఏమిటంటే మీరు చక్కగా మధ్యాహ్నం పూట అంటే నెక్స్ట్ డే మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం పూట నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని తీసుకోండి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. రాత్రికి పలహారం తీసుకోండి. అలాగే అమావాస్య నాడు పూర్తి లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. ఏమండి నేను ఆకలితో ఉండలేను అని అనుకునేటువంటి వారు పాలు లాంటివి తీసుకోవచ్చు ఉదయం పూట. అంటే మధ్యాహ్నమే చేయమన్నారు, ఉదయం అమావాస్య ఉండమన్నారు కదా ఉపవాసం అనుకుంటే ఒకటి శాస్త్రంలో ఏంటంటే చిన్నపిల్లలు, రోగగ్రస్తులు, అదేవిధంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఉపవాసం వాళ్ళకి శక్తి ఉంటేనే ఉండమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా అమావాస్య నాడు బెల్లము, క్యారెట్స్ గోవుకి తినిపించండి. నవగ్రహాలకి ముఖ్యంగా నాకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏమీ లేవనుకునేటువంటి వారు ఇంకో రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఏమిటది? గ్రహణ ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ 40 రోజులు ఉంటుందని చెప్పాం కదా దీని ప్రభావము. వీలున్నప్పుడల్లా కూడా రోజు పెడితే ఇంకా మంచి దీపారాధన నవగ్రహాలకి. లేనట్లయితే రవి, చంద్ర, రాహుకేతు గ్రహాల దగ్గర దీపం వెలిగించండి. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు. ఇంకొన్ని ప్రదేశాల్లో అయితే, విదేశాల్లో అయితే అసలు గ్రహణం దగ్గర నవగ్రహాల దగ్గర దీపమే పెట్టనివ్వరండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు దానికి దూరంగా ఒక ప్రదేశం ఉంటుంది దీపం పెట్టడానికి. అక్కడ మీరు ఇది రవికి, ఇది చంద్రగ్రహానికి, ఇది రాహుకి, ఇది కేతువుకి అని కూడా పెట్టవచ్చు దీపం, గుర్తుపెట్టుకోండి. ఇలా చేసినా సరే దోషం పోతుంది. అలా కాదు పేదవాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళకి ఏదైనా సరే భోజనం గ్రహణ దోషం పోవాలనే సంకల్పం చేసుకుని భోజనం వాళ్ళకి తినిపిస్తే కూడా ఆ దోష ప్రభావం పోతుంది. అంటే ఇక్కడ మీరు పుణ్యం సంపాదించుకున్నారు, ఈ పుణ్యం వెళ్ళి అక్కడ దోషాన్ని తగ్గిస్తుంది. ఒకళ్ళ ఆకలి తీర్చినందుకు ఇలా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే గ్రహణ సమయంలో చాలామంది ఏంటంటే ఏమండి ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి లేడీస్ ఇక్కడ మనం ఉండాలంటే ఇండియాలో ఏమీ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో రాదు ఈ గ్రహణం. బయట దేశాల్లో ఉండేటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రధానంగా సూర్యగ్రహణం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎవరెవరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? వృషభ లగ్నం వారు లేదా వృషభ రాశి వారు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా కన్యవారు, ఎందుకంటే కన్యలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యవారికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కన్యకి, వృషభానికి, మకరానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంకొంచెం ప్రభావం సింహానికి, తులకి ఉంటుంది. కానీ మంచి మాత్రం మేషలగ్నానికి ఉంటుంది, మంచి కర్కాటకానికి ఉంటుంది, వృశ్చికానికి, ధనస్సుకి మంచి ప్రభావం ఉంటుంది సూర్యగ్రహణం. కాబట్టి ఇవి చెయ్యండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఇంకోటి ఏంటంటే గ్రహణము అనగానే మహర్షి మనకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక యోగం. ఇది ఒక యోగంగా అనుకుని ఆ సమయంలో జపం చేయండి. మీకు బీజాక్షరాలు ఉంటే బీజాక్షరాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లేదా ఓం నమో నారాయణ, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః ఆ రకంగా చేసుకోవచ్చు. మనం లలితా సహస్రనామాలు చాలా నామాన్ని చెప్పాము, దేనికి ఏది పనికి వస్తుందో అవైనా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.